మీరెప్పుడైనా ఆలోచించారా? కాస్ట్లీ అయిన వస్తువుల్లో ఒక బెస్ట్ కాస్ట్లీ అది అరమార్లో పెడతాం. వాడగానే ఎవరైనా రాగానే అది యూజ్ చేసేసుకొని అరమార్లో పెట్టేస్తాం, లేదా కబోర్డ్స్లో పెట్టేస్తాం. అది పగిలినా కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. అవేంటి అంటే గ్లాసులు. మనము గ్లాస్ ఐటమ్స్ అండి. మనం ఈవెన్ దో మన ఫ్యాన్స్కి పైన ఉన్న సీలింగ్ రూఫ్స్ కూడా గ్లాస్ పెట్టేస్తున్నారు. అంతేకాకుండా గ్లాస్ చెప్పులు కూడా వస్తున్నాయి. అసలు ఇట్లాంటివన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఏమైందంటే చాలా వేల సంవత్సరాల క్రితం మెడిటేరియన్ సముద్రం దగ్గర ఒక ఇసుక తీరంలో వ్యాపారులు వంట చేస్తున్నారు. ఆ వంట చేసే పదార్థాలు ఎలా చేస్తున్నారంటే, వంట చేసేటప్పుడు కింద నాప్టాన్ అనే ఉప్పు రాళ్ళని తీసుకొచ్చి అది పెట్టారనమాట. అది వేడయి వంటకి ఉడికి వేడైపోయి ఇసుక కూడా కరిగిపోయిందంట. ఆ కరిగిన ఇసుక నాప్టాన్తో కలిసి చల్లారిన తర్వాత ఒక డిఫరెంట్మైన షైనీతో ఉన్న ఒక వస్తువు తయారైంది. అదే గ్లాస్ అంట. అదే మనం మొదటిసారి ప్రపంచంలోనే ఫస్ట్ టైం మనకి కనిపించిన గ్లాస్. అర్థమైందా? ఇది నాప్టోన్. అర్థమైందా? ఒక చిన్న నాప్టాన్తో కలిసి ఆ ఇసుక అనేది గట్టిగా దృఢంగా స్టార్ట్ అయ్యి అదొక స్ట్రాంగ్ ఒక వస్తువులా తయారైంది, షైనీ లాగా. దాన్నే గ్లాస్ అని అంటారనమాట. అసలు ఈ గ్లాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పుట్టిందంటే ఈజిప్ట్లో. మెసోపోటేమియా అనే ఒక ఈజిప్ట్ అంటే ఈరోజు ఇరాక్ ప్రాంతం అంటారు దాన్ని. ఈజిప్ట్ మెసోపోటేమియా అనేది ఈరోజు మనకి ఇరాక్ ప్రాంతంగా మారింది. సుమారు 3500 అంటే 3500 నుంచి 3000 బీసీఈలో దాన్ని అంటే కనుక్కున్నారనమాట. చిన్న గ్లాస్ ముత్యాల నుంచి అది పెద్ద గ్లాసులు, గాజులు, బాటిల్స్ లాగా దాన్ని చేయడం మొదలుపెట్టారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి రోమన్ ఏం చేశారు, ఇది మెసోపోటేమియా అనే ఒక ఇరాన్ అనేవాళ్ళు దాన్ని క్రియేట్ చేసిన తర్వాత దానికి ఇంకా మెరుగులు పెట్టి రోమన్ అనేవాళ్ళు చాలా చక్కగా షైనీగా అండ్ చాలా ఎట్లా అంటే ఇలా చూస్తే ట్రాన్స్పరెంట్గా ఉండేదానిలాగా చేశారనమాట. ఇట్లా మనకి ఒక గ్లాస్ ఐటెం అనేది స్టార్ట్ అయింది. సో గ్లాస్ని డెఫినెట్గా గుర్తించాలండి. ఎందుకంటే అందరు కబోర్డ్స్లో ఉంటుంది. గెస్టులు రాగానే కుక్ చేసేసి మళ్ళీ నీళ్ళతో తోసేసి